ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమైక్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మత్తయ్య బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తుది తీర్పు ప్రకటించే ముందు ధర్మాసనం మరోసారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, ఈ నేరాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు, అతడి కుమారుడు లోకేష్, టీడీపీ నాయకులు, గత ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు, అధికారులపై కూడా కేసులు పెట్టాలని, సమగ్రంగా విచారించి శిక్షించాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికార ప్రతినిధులుగా ఉన్న వేం కీర్తన్ రెడ్డి, ఉదయ్ సింహను పదవి నుంచి తప్పించాలని కోరారు. విచారణ ముగిసే వరకు పదవులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం తనతో డబ్బులు ఆశ చూపించి కుట్ర చేసిన చంద్రబాబు శిక్షార్హుడని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, ఈ కేసులో తన స్టేట్మెంట్ ఎంతో కీలకమని, కానీ పిచ్చోడిగా తనపై ముద్ర వేసి కేసు కొట్టయించినందుకు పథకం పన్నుతున్నారని ఆరోపించారు. కేసును తిరిగి దర్యాప్తు చేయాలని, ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని, అసలైన దోషుల్ని శిక్షించాలని మత్తయ్య కోరారు. చంద్రబాబు సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్లు, వాయిస్ ఫోర్సోనిక్ రిపోర్టు, పట్టుబడిన 50 లక్షల నగదు, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. ఓటుకు నోటు కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులకు తాను దొరకకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్, ఆయన PA కలిసి తనను కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. 6-7 నెలలు అజ్ఞాతంలో ఉంచారని తెలిపారు. లోకేష్, కిలారి రాజేష్, రేవంత్ రెడ్డి అనుచరుడు జమ్మిబాబు తనను విజయవాడలోని రహస్య ప్రాంతానికి తరలించారని చెప్పారు. అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, డీజీపీ, టాస్క్ ఫోర్స్ బృందాలు, ఇతర ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులంతా ఈ కుట్రలో భాగమని ఆరోపించారు. వీరందరినీ కేసులో నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్, కేటీఆర్ పై విజయవాడ, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. స్టీఫెన్సన్ ను వ్యక్తిగతంగా కలిశానని, బలవంతంగా స్టేట్మెంట్ రాయించారని తెలిపారు. తెల్ల పేపర్లపై సంతకాలు తీసుకుని భార్యకు నామినేటెడ్ పదవి, పిల్లల చదువుకు సాయమని చెప్పి కోర్టులో 164 పిటిషన్ వేశారని వివరించారు. ఈ వ్యవహారంలో టీడీపీ న్యాయవాదులు కనకమేడల, దమ్మలపాటి, అప్పటి అడ్వకేట్ జనరల్ పాత్రపై కూడా విచారణ జరిపించాలని కోరారు. కేసును విచారించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి శివశంకర్ను కూడా నిందితుడిగా చేర్చాలని, కేసులో ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించకుండా ఇన్ కెమెరా విచారణల ద్వారా న్యాయాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. శివశంకర్ పదవి విరమణ చేసిన తర్వాత ఆయనను తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించారని చెప్పారు. కేసులో సాక్షిగా ఉన్న తనను అప్రూవర్ గా గుర్తించాలని, కోర్టుకు కేసు వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని మత్తయ్య తెలిపారు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టులో తన వాదన చెప్పే అవకాశం దొరకలేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని, పూర్తి వివరాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ ద్వారా విన్నవించినట్టు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరినట్టు పేర్కొన్నారు. లేదంటే ఏపీ, తెలంగాణలో కాకుండా ఢిల్లీ హైకోర్టులోనైనా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.